బ్యాక్టీరియా సాయిబాబాపై సంచలన వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించిన హైదరాబాద్ సరూనగర్ పోలీసులో దేవుడు ఆయన మాటలు లక్ష దెబ్బతీశాయని ఆరోపించారు. ఈ క్రమంలో తర్వాత ఫిర్యాదు చేశారు. నువ్వు మావలే మనిషివి అంటూ అక్కడితో ఆగకుండా షిరిడి సాయిబాబా దేవుడు కాడని హిందువులను విభజించడానికే ఆయనను సీన్లోకి తెచ్చారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన ద్వారకా పీఠాధిపతి శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతిపై పోలీస్ కేసులు బుక్కయ్యాయి. మహారాష్ట్రలోని షిరిడీతో పాటు హైదరాబాద్ సరూనగర్ పోలీస్ స్టేషన్లో కూడా ఆయనపై కేసులు నమోదయ్యాయి. మీరు పాదపూజకు 1,00,000 అంటారు. ఇలాంటివి మీరు స్వామీజీ మీరు బాబా కోసం చెప్పంత అర్హత మీకు ఇక్కడ ఆయన కోటికి సరిపోరు. మీరు నేను అనేది ఏంటంటే ఈరోజు మేము చెప్పిన దానికి ఆయన ఎటువంటి మాకు స్పందన రాలేదు కాబట్టి ఇప్పుడు మేము షిరిడీలో ఏదైతే జరిగిందో అదే పద్ధతిలో మేము కూడా ఇప్పుడు వెళ్ళి శాంతియుతంగా శ్రద్ధా సబూరి బాబా వ్యాఖ్యలు వింటూ ఆయన మీద కేసు ఫైల్ చేయాలని చెప్పి మేము హౌస్ ఆఫీసర్ కోరడం జరుగుతుంది. స్వామీజీ చేసిన వ్యాఖ్యల వల్ల లక్షల మంది భక్తులు మనోభావాలు దెబ్బతిన్నాయని, మత విశ్వాసాలను గాయపరిచారంటూ షిరిడి సాయిబాబా భక్తులు ధర్నా చేశారు, ఊరేగింపులు చేశారు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే స్వరూపానంద సరస్వతిపై హిందూ మత పెద్దలు కూడా పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు. ఆయన అసలు ద్వారకా పీఠాధిపతే కాదంటూ ఆరోపిస్తున్నారు. డిస్కస్ చేసిన తర్వాత అప్పుడు డెఫినెట్గా యాజ్ పర్ ద అట్రాక్షన్ సెక్షన్స్ నేను చేసి భక్తులకు కానీ మిగతా వాళ్ళకి కానీ మేము ఇచ్చే సందేశం ఏంటంటే కొంతమంది చేసిన వ్యాఖ్యలకు మీరు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటా ఆందోళన చేయకుండా భక్తులు సామరస్యంగా ఉండాలని, శాంతియుతంగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఉపాధ్యక్షుడు గాంధీలకు ఢిల్లీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు సమన్లు జారీ చేసింది. వారితో పాటు కాంగ్రెస్ నేతలు శ్యామ్ పిట్రోడా, మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెస్లకు కోర్టు ముందు హాజరు కావాలని తెలిపింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు ఢిల్లీ పాటియాలా కోర్టు సమన్లు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఆగస్టు 7న కోర్టులో హాజరు కావాల్సిందిగా సమన్లలో ఆదేశించింది. 2010లో నేషనల్ హెరాల్డ్ పబ్లిషింగ్ హౌస్ కొనుగోలు వ్యవహారంలో దాదాపు 2,000 కోట్ల అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కోర్టులో ఫిర్యాదు చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సొంత ప్రైవేట్ కంపెనీ పేరిట ఈ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ని కొనుగోలు చేశారని స్వామి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అందుకోసం 90 కోట్లు పార్టీ ఫండ్గా వాడుకున్నారని స్వామి కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా అందుకు సంబంధించిన కొన్ని ప్రాథమిక సాక్ష్యాధారాలను కూడా ఆయన కోర్టు ముందుంచారు. ఈ పిల్పై స్పందిస్తూ పాటియాలా కోర్టు ఈ మేరకు వారిద్దరికీ సమన్లు జారీ చేసింది. ఇదే కేసుకు సంబంధించి కోర్టు నుండి సమన్లు అందుకున్న వారిలో మోతీలాల్ ఓరా, ఆస్కార్ ఫెర్నాండెస్లు ఉన్నారు. की कर्जा पड़ी हुई थी. अब इन्होंने संपत्ति को बेचकर इस कर्जा को डिस्चार्ज करना चाहिए था, परंतु उन्होंने नहीं किया. और क्योंकि सोनिया गांधी और उनके बेटा राहुल गांधी ने एक कंपनी, प्राइवेट लिमिटेड कंपनी बनाई जिसका नाम है यंग इंडियन, और उसमें मोतीलाल वोरा और ऑस्कर फर्नांडिस और ये दुबे, सुमन दुबे और पिट्रोडा ये थे डायरेक्टर्स. लेकिन 76% शेयर्स सोनिया और बेटा का, इसके माने कंपनी उनका ही. ఫీజు రీయింబర్స్మెంట్ ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి దివంగత ఆచార్య జయశంకర్ 1956కు ముందు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారికే ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకోనున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ అమలు కోసం స్థానికత అంశంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1956కు ముందు తెలంగాణలో స్థిరపడిన వారి పిల్లలకు ఈ పథకం వర్తింపచేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణ విద్యార్థులు ఎక్కడ చదువుకున్నా తమ ప్రభుత్వం ఫీజులను చెల్లిస్తుందని కేసీఆర్ సర్కార్ కొద్ది రోజుల కిందట స్పష్టం చేసింది. ఇతర రాష్ట్రాల విద్యార్థులకు తాము ఫీజులు చెల్లించబోమని, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే ఫీజులు చెల్లిస్తాయని ప్రభుత్వం తెలిపింది.
ఈ వ్యవహారంపై ఏపీ మంత్రులు గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖపై సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో స్థానికత అంశాన్ని చర్చించారు. కంటే ముందు తెలంగాణలో స్థిరపడిన వారి పిల్లలను మాత్రమే స్థానికులుగా ఖరారు చేశారు. అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందున్న హైదరాబాద్ రాష్ట్రంలో స్థిరపడిన కుటుంబాలే స్థానికులుంటోంది. వీరికే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయాలని దాదాపుగా నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న చోటును స్థానికతగా పరిగణిస్తున్నారు. కానీ ఫీజు రీయింబర్స్మెంట్కు ఈ నిబంధన వర్తింపచేయడం లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ విధి విధానాలను తెలంగాణ ప్రభుత్వం 2 రోజుల్లో ప్రకటించనున్నారు. ఫేస్బుక్ వేధింపులకు కోల్కతాకు చెందిన ఓ బాలిక బలైపోయింది. 9వ శ్రీ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలిక ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తన ఆత్మహత్యకు ఫేస్బుక్ లో ఫ్రెండ్ కారణమంటూ ఆమె సూసైడ్ నోట్లో పేర్కొంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఫైజల్ ఇమ్రాన్ ఖాన్, అతని స్నేహితులు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధిత బాలికకు ఫైజల్ ఫేస్బుక్లో కొన్ని నెలల క్రితం పరిచయమయ్యాడు. అతడితో కొంతకాలం స్నేహంగా ఉన్న తర్వాత ఆమె తనను దూరం పెట్టింది. దీంతో కక్ష కట్టిన ఫైజల్ ఆమె పేరుతోనే ఓ నకిలీ ప్రొఫైల్ తెరిచాడు. అందులో ఆమె మార్ఫింగ్ ఫోటోలను పెట్టి ఫ్రెండ్స్, రిలేషన్షిప్ కోసం చూస్తున్నట్లు పేర్కొన్నాడు. ఆమె ఫోన్ నెంబర్ కూడా ఉంచాడు. దాంతో ఆమె ఫోన్కు అసభ్యకరమైన కాల్స్, సందేశాలు రావడం మొదలయ్యాయి. ఇవే చివరికి ఆమె ఆత్మహత్యకు దారి తీసినట్లు పోలీసులు పేర్కొన్నారు. 8টার মধ্যে ঘরে ঢুকেছি, এসে দেখছি দরজা পুরো তালা লাগানো, বাইরের গেটে তালা লাগানো, বেল বাজাচ্ছি, খুলছে না। তার সামনের একটা গেট খুলেছে, ওখানে ঢুকেছি, দিয়ে ঘরের গেট দেখছি বন্ধ। খুব ধাক্কা মেরেছি, কি ধাক্কা মারছি, গেটটা খুলুন, কিন্তু কিছু హార్ట్ అటాక్ అమ్మాయి రాధా శర్మ ఇప్పుడు రష్యాలో కారణం షూటింగ్ కోసమో సైట్ సీయింగ్ కోసమో కాదు, డాన్స్. ఇంకా చెప్పాలంటే బాలే నేర్చుకోవడానికి అక్కడికి వెళ్ళింది. హార్ట్ అటాక్ సినిమాలో నటించిన రాధా శర్మ మళ్ళీ బిజీ అవుతోంది. ఈ మధ్య బాలీవుడ్ నుండి ఓ ఆఫర్ అందుకుంది. కాకపోతే ఈ సినిమాలో బాలే డ్యాన్స్ చుట్టూ స్టోరీ తిరగడంతో అందుకోసం రష్యా వెళ్ళి ట్రైనింగ్ తీసుకునే పనిలో పడింది ఈ అమ్మడు. హీరోయిన్ రాధా శర్మ బాలీవుడ్లో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. పెద్దగా ఛాన్స్ లేకపోవడంతో 6 ఏళ్లలో 4 సినిమాలు మాత్రమే అక్కడ చేసింది. ఈ మధ్యనే మరో ఆఫర్ ఈమె తలుపు తట్టింది. కాకపోతే ఇందులో వెస్ట్రన్ ఫేమస్ డ్యాన్స్ బాలే చేయాల్సిన సన్నివేశాలున్నాయి. ఈ బాలే డ్యాన్స్ ట్రైనింగ్ కోసం రష్యాకు వెళ్తోంది. జిమ్నాస్టిక్స్ రాధా శర్మ నేర్చుకోవడంతో బాలే డ్యాన్స్ చేయడం మరింత ఈజీ అవుతుందని భావిస్తోంది. కొద్ది రోజులు ప్రాక్టీస్ తర్వాత అక్కడి నుండి నేరుగా షూటింగ్కి హాజరు కానుంది. ఈ డ్యాన్స్తో బాలీవుడ్లో న్యూ లుక్లో కనిపించబోతుందన్నమాట. అన్నట్లు ఈ బ్యూటీకి కథక్, జాజ్, సల్సా, బెల్లీ డ్యాన్సులో కూడా శిక్షణ తీసుకుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం 14 మంది మృతి పలువురికి గాయాలు. షిరిడి సాయిబాబాపై స్వామీజీ సంచలన వ్యాఖ్యలు కేసు నమోదు చేసిన భక్తులు. ప్రాణాలు తీసిన ఫేస్బుక్ నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. బిజీ అవుతున్న హార్ట్ అటాక్ బామ్హా డాన్స్ లో ప్రత్యేక శిక్షణ. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ STV. ప్రతి మాట వినేది, దృశ్యం అరుదైనది.